నేను ఒక అద్భుతమైన సినిమా చెప్తా, అది చేద్దాం. ఏ సినిమా సార్? ఓకే. హీరో ఎలా ఉంటాడు సార్? బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు పెద్ద పుల్లిను లెక్క కొట్టిదిరో మన బట్టలు ఉంటాయి పెద్ద పుల్లి లెక్క. ఆర్టిస్ట్ అందరూ కూర్చోండి. మనం గన్ను ఇలా తిప్పుతుంటే వాడు అడుగుతాడు ఇంతకు ముందు అలవాటు ఉందని. నువ్వేం చెప్పాలి తెలుసా? సినిమాలు చూడట్లేదు ఏంటి? ఓకే రెడీ? గన్ను బాగా తిప్పుతున్నా, అలవాటు ఉందా? ఇప్పుడే సినిమాలు చూడట్లేదు ఏంటని. సినిమాలు చూస్తలేని విలన్ గారి గన్ను పెడతాడు ఇక్కడ. నువ్వేమన్నా తెలుసా? శృతి నాదే గన్ను నాదే. చెప్పు, శృతి నాదే గన్ను నాదే. తీసుకుపో మరి. అది నేను చెప్పడం కాదు, నీ డైలాగ్. శృతి నాదే గన్ను నాదే. టైల్ చేయిస్తున్నారంట కదా? లేదు, మా ఇంట్లో చేయించలే. కూర్చో. లిఫ్ట్ నాన్న. రెడీ? హీరోయిన్ రామ్మా. ఏం చెప్పాలి తెలిసే డైలాగు? సెంటు బాగుంది, ఎక్కడ కొంటున్నారు ఏంటి? మేమా సెంటు బాగుంది, ఎక్కడ కొంటున్నారు ఏంటి? ఎందుకు నువ్వు అనుకుంటావా? నాకు బీపీ 140 నుంచి 170కి వెళ్ళిపోయింది. నాన్న హాస్పిటల్ పంపినా. ఓ 2000 ఉంటే ఖర్చులకు డబ్బులు కావాలరా. ఇప్పుడే మసాజ్కి వెళ్దాం అనుకున్నారా? మసాజ్ నేను చేస్తాను, డబ్బులు నాకు ఇచ్చిరా. చెయ్యి. ఆ 2000 ఇస్తే 2000 లేవురా, ఉంటే మసాజ్కి వెళ్దాం అనుకున్నా. తర్వాత ఇస్తాను. చెప్తాను రా, జాబ్ లేదు కదా, అలాగే చీపి కనిపిస్తాం. ఏం చేస్తున్నారా? టీవీ చూస్తున్నారా? టీవీలో ఏం ఆడట్లేదు కదరా, అందుకే టీవీ ఒక్కటే చూసుకుంటున్నా. అలాగా సార్ నాకు ఆకలిస్తుంది, బిర్యానీ తీసుకురా. బిర్యానీ తేవాలన్న దగ్గర బండి కూడా లేదు. ఓ నీకు బండి లేదు కదా, నీకు బండి ఇప్పిస్తా. ఇగో ఈ బండి కావాలా? ఈ బండి బాగుంది బా. సరే వాట్సాప్ లో పంపిస్తా, దాని మీద వెళ్ళేసి వచ్చి ఓ పంచేరా, ఎలాగ నువ్వు కొన్నావు కాబట్టి నువ్వే ఫస్ట్ టెస్ట్ చేయి. టెస్ట్ చేయాలి. కీసీరా. సీని గారు ఏం చేస్తున్నారు? మావాడు వేసుకుంటాను. మా వాడని వేసుకుంటున్నాడండి, జాబ్ లేకపోతే చీప్ గా చూస్తున్నాడండి. నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఏంటండి ఐడియా? నిలుపుని చెప్తాను. సుధీర్ చెప్పరా. నేను పక్కింటికి వెళ్ళి వస్తాను. పక్కింటిదేనిరా? అమ్మాయి పిలిచింది. అమ్మాయా? అరే నేను మాట్లాడేస్తారా? అమ్మాయి తెలుగు రాదు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. అదేంటి సిరిమల్లె పువ్వు అని తెలుగు పాట పడుతుంది? సిరిమల్లె పువ్వు హై సిరిమల్లె పువ్వు హై. టీ पीता 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 मैं फ्रेंड है मैं मेरा फ्रेंड है बड़ा लफुट है। मैं बहुत पसंद करता हूँ को और तुम्हारे यात्रा आता है। శ్రీనివాసరావు గారు ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? అవునా? సరే సరే సరే. ఏమైంది బాబ్జీ, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదు గాజువాక, బైక్ లోన్ కట్టాలి, 2000 ఉంది, 1000 రూపాయలు తగ్గిపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను లేనా బాబ్జీ నీకు? అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను? కాదు గాజువాక, ఇంకా పొద్దు నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా? ఇంకేం తినలేదు గాజువాక. సరే పదా, 2 దోశ, 2 పూరి, 2 ప్లేట్ ఇడ్లీలు. అన్నెందుకు గాజువాక? నువ్వు తినవా నువ్వు ఫస్ట్? థ్యాంక్ యూ గాజువాక. బిల్ ఎంత అయితే? 700 ఇచ్చేరా. నేను ఇవ్వాలా? ఇవ్వరా, నేను ఉన్నాడ్రా నీకు. ఇంకెంత ఉన్నాయిరా? 1300 ఉన్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో. మళ్ళీ సిగరెట్ ప్యాకెట్? అరే తీసుకోరా, నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు. ఓ 3 సిగరెట్ ప్యాకెట్. ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర? 200 ఉన్నాయి. 2 కలకత్తా పాన్లు తీసుకో. 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా. సరే బాబ్జీ, మళ్ళీ కలుస్తా. నా కూతురుని నీ చేతిలో పెట్టాను, నువ్వే జాగ్రత్త చూసుకోవాలి అల్లుడు. తప్పకుండా మావయ్య. సరే అల్లుడు, ఇక వెళ్ళేసిరా మరి. అమ్మాయి లోపలికి వెళ్దాంపా. నేను వెళ్ళడం ఏంటి మావయ్య? అమ్మాయి నాతో పంపించరా? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అల్లుడు. ఎప్పుడు వచ్చింది మావయ్య? 11:40కి మీ ఇద్దరికి పెళ్లి చేసా. ఇప్పుడు 12 గంటలు 2 నిమిషాలు అవుతుంది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి 2 నిమిషాలు కూడా అయిపోయింది. పదా మరి. పెళ్లి అయిన 2 రోజుల తర్వాత మావయ్య మావయ్య గీత దాటదల్లుడు. ఆషాఢ మాసంలో నా గీత దాటి లోపల రాకూడదు అల్లుడు. వెళ్ళేసిరా. నేను వెళ్ళడానికి రాలేదు, 2 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. ఉండనివ్వచ్చుగా. అల్లుడిని 2 రోజులు ఉంచడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ పడుకోబెట్టాలని నా బాధ అమ్మా. మంచి ప్లేస్ ఉంది చంద్ర.
ఎల్బీ నగర్ ఎటు వెళ్ళాలి సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి 500 రూపాయలు పెట్టి బస్సు ఎక్కండి విజయవాడకి. అక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ టికెట్ ఒకటి తీసుకోండి. అలాగే. కరెక్ట్ గా హైదరాబాద్ వస్తుందనగా ఎల్బీ నగర్ పిలుస్తారని దిగిపోవచ్చు. మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సార్. నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 984823. సార్ 9848 వరకు ఓకే సార్. టిక్ లేదు సార్ నేను లాభం. హలో హలో, అర్జెంట్ గా రావాలి సార్ మీరు. ఓకే వస్తున్నాను. సార్ ఇంటికి వచ్చారు సార్? ఇంటికి వచ్చాను. అక్కడ టీవీకి గోడ మధ్యలో ఒక చిన్న స్విచ్ ఉంచండి సార్. ఉంది సార్ ఆ స్విచ్ ఆన్ చేయండి సార్ కొంచెం. సార్ వస్తున్నాయి సార్. ఏం వస్తున్నాయి? వాటర్ సార్. బయటికి రాను ఒకసారి. సమస్య ఏమిటి? సార్ లోపలికి వెళ్ళండి సార్. అలా కూర్చున్నాను సార్. ఇలా ఇప్పితే వాటర్ రాదు సార్. అంటే ప్రాబ్లం నెంబర్ గుర్తొచ్చింది సార్. ఫోన్ కొట్టాను సార్. మీరు స్విచ్ ఆన్ చేసి సార్ వాటర్ వచ్చింది సార్. అయిపోయింది సార్. హెడ్ఏక్ వస్తుంది, కొంచెం టీ ఒకటి పెట్టమని. కొంచెం షుగర్ ఎక్కువైంది, తగ్గించు. దీనిలో షుగర్ తీయలేను సార్. ఎవడాడు కొత్తగా వచ్చాడు, అంత ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారా? రాత్రి బస్సు ఎక్కాను సార్. ఎర్ర బస్సా? కలర్ మార్చారు. మీకు ఫోన్ కాల్ వస్తుంది. సీరియస్ గా ఇంకోసారి కానీ కాల్ చేస్తే అమ్మమ్మలుగా ఉండదు అని చెప్తే సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు సార్. విలన్కి విలన్ కాదు సార్, కస్టమర్ కేర్ వాళ్ళకి. ఫోన్ బిల్ కట్టలేదు, ఫోన్ చేస్తుంటారు 10 సార్లు. యాక్షన్. నువ్వు చచ్చిపోతే ఏడుస్తారో తెలియదు. సారీ మీరు కనిపించట్లేదు సార్. ఒరే అది ఆడారా నల్లగుండవి. నరఘోష శుభం ప్రాప్తి. జాతకం చెప్పేవాళ్ళు చెప్పండి సార్. ఏంటి అబ్బా. ఏమైంది సార్? ఏమిటాయో నువ్వు అసలు? అయ్యా అసలు నీవన్నీ రచ్చ రంబోలా. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ మించైపోతున్నావు. రేపటి నుంచి నీ జాతకం అనేది మొత్తం మణికొండ మాదాపూర్ గల్లీలో తిరుగుతుంటది. నువ్వు కార్డ్స్ ఇచ్చావా? నేను నా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాను. నేను ఎవరికి ఇవ్వలేదండి. అదే ఇవ్వాలి కదా మరి. మళ్ళీ వెళ్దాం పదండి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. అతనితో ఆడుతాను. ముహూర్తం టైం అవుతుందా మారా? కాలు దొక్కు నాయన, కాలు దొక్కు. వద్దు. ఎందుకు వద్దు? నా పుష్ప కాలు పుష్పం లాంటిది. ఆమె కాలు దొక్కకు, నా కాలు దొక్కు. నన్ను నలిపేయి. మా తాతగారు తన చివరి కోరిక అని చెప్పి చివరి రోజులో ఉన్నదని ఇచ్చి కట్టబెట్టారు సార్. ఏమండి ఆపుతారా? ఇంకా లాగ్ చేయడానికి ఇది ఫ్రైడే నైట్ కాదండి, మన ఫస్ట్ నైట్. ఏమేమి ఊహించుకున్నాను నేను నిన్ను చూస్తే. ప్లీజ్ అబ్బా తీసుకోండి. ఏంటి బాలేదా? దరిద్రంగా ఉంది. కాఫీయా? కాదు నేను అను. కాఫీ తాకుండా చూపు అంతా నడుము మీద ఉందన్నమాట.